వ్యూవర్స్, అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. అనూహ్యంగా ఐపీఎల్ సీజన్లోకి వచ్చి మొదటి సంవత్సరం అరంగేట్రంలోనే కప్పు కొట్టింది గుజరాత్ టైటన్స్ జట్టు. మరి 2008వ సంవత్సరంలో రాజస్థాన్ రాయల్స్ మొదటి సంవత్సరం అరంగేట్ర సీజన్లోనే డెబ్యూలోనే రాజస్థాన్ రాయల్స్ కప్పు కొడితే ఆ రాజస్థాన్ రాయల్స్ పేరు మీద ఉన్న చరిత్రను తిరగ రాసింది గుజరాత్ టైటన్స్ జట్టు. మరి 2025వ సంవత్సరంలో గుజరాత్ టైటన్స్ జట్టు ఏ విధంగా ఉంది, అసలు గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉంటే విజయ అవకాశాలు 2025వ సంవత్సరంలో రెండవ టైటిల్ కొట్టడానికి పెరిగే అవకాశం ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఇప్పటికే మనం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, అలాగే మనం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల యొక్క టీం రివ్యూని అయితే పూర్తి చేయడం జరిగింది. ఇది 5వ జట్టు గుజరాత్ టైటన్స్ యొక్క కంప్లీట్ టీమ్ రివ్యూ. ఇక మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత గుజరాత్ టైటన్స్కి బాధ్యతలు అయితే శుభం గిల్ అయితే తీసుకున్నాడు. ఇక ముఖ్యంగా మనం బ్యాటర్స్ విషయానికి వస్తే శుభం గిల్, జాస్ బట్లర్, అలాగే కుస్గురా, అలాగే రవాత్తో పాటుగా ఫిలిప్స్, రుదర్ఫర్డ్తో కొంచెం బలమైన బ్యాటింగ్ లైనప్ గతంతో పోలిస్తే లేదని మనం చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే ఇటు హార్దిక్ పాండ్యా కానీ మిల్లర్ లాంటి స్టార్ హిట్టర్స్ అయితే ఉన్నారు. కానీ వాళ్ళతో పోలిస్తే కొంచెం మనము బట్లర్ రాక కొంచెం బాగున్నప్పటికీ కూడా మిగిలిన ప్లేయర్స్ అంతగా చెప్పుకోదగ్గ ప్లేయర్స్ అయితే లేరు. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే సింధు, లోమ్రర్, అలాగే వాషింగ్టన్ సుందర్తో పాటుగా అర్షద్ ఖాన్, కిషోర్తో పాటుగా జయంత్ యాదవ్, సాయి సుదర్శన్, అలాగే జనాత్, షారుఖ్ ఖాన్తో కొంచెం పర్లేదు అనిపిస్తుంది ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ జట్టు. ఇక బౌలర్స్ విషయానికి వస్తే రబాడా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సుతార్, కోజ్జీతో పాటుగా సింగ్, ఇషాంత్ శర్మ, అలాగే తివాటియా, రషీద్ ఖాన్తో బౌలింగ్ లైనప్ అయితే గుజరాత్ టైటన్స్ చాలా బలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూసుకుంటే గత ఎడిషన్ కంటే ఇంకా ఎడిషనల్గా బౌలింగ్ లైనప్, బౌలింగ్ అటాక్ అయితే గుజరాత్ టైటన్స్కి సొంతం చేసుకుంది ఈ ఆప్షన్లు అయితే మనం చెప్పుకోవచ్చు. కొంచెం బ్యాటింగ్లో 2024 కంటే కొంచెం వీక్ అయినప్పటికీ కూడా బౌలింగ్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక ప్రాబబుల్ 11 అంటే మన అంచనా ప్రకారం ప్రాబబుల్ 11 ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఒక క్లియర్ కట్ వ్యూ ఇస్తున్నాను. అలాగే మీరు ఏమనుకుంటున్నారు, ఏ ప్రాబబుల్ 11 అనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక ప్రాబబుల్ 11 విషయానికి వస్తే శుభం గిల్, అలాగే జాస్ బట్లర్ వీళ్ళిద్దరూ ఓపెన్ చేస్తే మాత్రం చుక్కలు కనపడే అవకాశాలు అయితే ప్రత్యర్థి జట్టులకి అయితే ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే శుభం గిల్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే మనం చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మంచిగా ఆడుతూ సెంచరీలు వరుసగా చేసుకుంటూ వస్తున్నాడు. అలాగే జాస్ బట్లర్ రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు ఎలాంటి విధ్వంసం చేశాడో ఇప్పటికీ కూడా మర్చిపోలేము. కాబట్టి వీళ్ళిద్దరిలో కనుక ఒక్కళ్ళు క్లిక్ అయినా కానీ ఖచ్చితంగా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా మనకి ఓపెన్ చేస్తాడా లేదా 1 డౌన్ దిగుతాడా అనేది మనం చూడాలి. గ్రెయిన్ ఫిలిప్స్ కూడా మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక మ్యాచ్ అయితే ఓడిపోయే మ్యాచ్ను కూడా చివరికి గెలిపించేసే స్టేజ్కి తీసుకొచ్చేసాడు. అంటే గ్లెన్ ఫిలిప్స్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి షారుఖ్ ఖాన్ కూడా మంచి ఇన్నోవేటివ్ షాట్స్ అయితే ఆడతాడు. కాబట్టి షారుఖ్ ఖాన్ కూడా ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక రాహుల్ తివాటియా, మనందరికీ తెలుసు రాహుల్ తివాటియా గురించి 5 6లు వేసాడు, అలాగే మంచి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి రాహుల్ తివాటియాని కూడా అంచనా తక్కువ వేసే సూచనలు అయితే లేవు. ఇక వాషింగ్టన్ సుందర్, ముఖ్యంగా మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ఎప్పుడైతే మిగిలిన ప్లేయర్స్ అందరూ కూడా వరుసగా ప్రెవిలియన్ బాట పడతాడో ఆ సందర్భంలో ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడి ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎన్నోసార్లు అయితే సుందర్ నుంచి చూసాం. కాబట్టి వాషింగ్టన్ సుందర్ని కూడా మనము మంచి ఆల్రౌండర్ కింద ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. రషీద్ ఖాన్ కూడా చాలా మ్యాచ్లు అయితే గెలిపించాడు. మనకి ముఖ్యంగా అరంగేట్ర సీజన్లో గుజరాత్ టైటన్స్ కప్ వచ్చిందంటే దానికి కారణం మెయిన్ బౌలర్ కింద, అలాగే చివరిలో వచ్చి ఎన్నో హార్డ్ హిట్స్, సిక్సెస్ మనమైతే రషీద్ ఖాన్ నుంచి చూసాము. ఇక సాయి కిషోర్ కానీ, రబాడా కానీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో మంచి ప్లేయింగ్ 11 అయితే మనకి గుజరాత్ టైటన్స్కి అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా కొంచెం లాస్ట్ ఇయర్ అంత అనిపించినప్పటికీ కూడా ప్లేయింగ్ 11 చూసుకునేసరికి మనకి మంచి ప్లేయింగ్ 11 పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంది.
ఇక బౌలింగ్లో ఏమైనా ఇంజురీస్ వస్తే మనకి కోహ్లీ కానీ ఇషాంత్ శర్మ కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకి బౌలింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక బ్యాటింగ్లో కూడా మనకి బ్యాకప్ కింద అనూజ్ రావత్ ఈజ్ ఆల్సో ఎన్ ఎక్సలెంట్ బ్యాట్స్మెన్ కాబట్టి మనకి ఎలాంటి డోకా అయితే లేదు. కాబట్టి గుజరాత్ టైటన్స్ ఈ సంవత్సరం కూడా కొంచెం బలంగానే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెసే ఉన్నాయి. అలాగే బౌలింగ్ లైనప్లో చాలా బలంగా ఉంది కాబట్టి మిగిలిన జట్ల బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఆల్రౌండర్స్ విషయంలోనూ గుజరాత్ టైటన్స్ 2024 లాగా 2025 సంవత్సరంలో కూడా చాలా పటిష్టంగా బలంగా కనిపిస్తుంది. మరి గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటన్స్ 2వ టైటిల్ గెలుస్తుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో మొదలవబోతున్న ఐపీఎల్ సీజన్లో అయితే తెలిపబోతుంది. ఇది ఓవరాల్గా గుజరాత్ టైటన్స్ టీం యొక్క కంప్లీట్ రివ్యూ. అలాగే ప్రాబబుల్ 11 ఏ విధంగా ఉంటే గుజరాత్ టైటన్స్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు మెరుగుపరుచుకునే అవకాశం విజయ అవకాశాలు అనే దాని గురించి ఒక క్లియర్ కట్ వ్యూ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.